ఆషాఢ శ్రీ వారాహి నవరాత్రుల 6వ రోజు అమ్మవారి మహిమను ఈ విధంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. వివిధ ఆగమ తాంత్రిక సాంప్రదాయాల్లో ఆరాధనా విధానం, స్వరూప క్రమాల్లో భేదాలు ఉండవచ్చు. శ్రీ వారాహి నవరాత్రులలో 6వ రోజు విశిష్టత. 6వ రోజు అమ్మవారు దండనాయక, దండిని వారాహి స్వరూపంగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారని శ్రీ విద్యా సాంప్రదాయంలో విశేషంగా భావిస్తారు. శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దేవి సేనలకు సర్వ సేనా అధిపతిగా దండిని వారాహి అమ్మవారు నిలుస్తారు. అమ్మ ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని శిక్షించేటువంటి దివ్యశక్తి. దండిని వారాహి మహిమ. దండిని వారాహి అంటే ధర్మాన్ని కాపాడేటువంటి శక్తి. భక్తుల జీవితంలో అడ్డంకులను తొలగించి శత్రువుల కుట్రలను భగ్నం చేసి ధైర్యం, విజయాన్ని ప్రసాదిస్తుంది. అమ్మ కృపతో మనసులోని భయం తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రాధాన్యం, శత్రు బాధల నుండి రక్షణ, దుష్ట శక్తుల నివారణ, కోర్టు వ్యవహారాలు, ఉద్యోగం, వ్యాపారంలో విజయం, కుటుంబ శాంతి, ఐశ్వర్యం, గురుకృప, దేవి అనుగ్రహం. ఇది ఆధ్యాత్మిక ప్రాధాన్యం. అమ్మవారికి సమర్పించవలసినటువంటి వస్త్రములు ఈరోజు ఎరుపు రంగు లేదంటే గాఢ ఎరుపు వస్త్రం, కుంకుమ రంగు వస్త్రం కూడా సమర్పించవచ్చు. పుష్పాలు సమర్పించేవి ఎర్ర మందారం, ఎర్ర గులాబీ, ఎర్ర గన్నేరు. తామర పుష్పం లభిస్తే పెట్టవచ్చు. నైవేద్యం విషయానికి వస్తే బెల్లం పాయసం, చక్కెర పొంగలి, పులిహోర, పెరుగు అన్నం, అరటి పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం. ఇవి నైవేద్యాలు. అమ్మవారి జపం ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమః లేదంటే ఓం శ్రీం హ్రీం గ్లౌం దండిని వారాహ్యై నమః. ఇలా 108 సార్లు లేదంటే 1008 సార్లు జపించడం శుభప్రదం. పారాయణం విషయంలో శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి, శ్రీ వారాహి షోడశనామ స్తోత్రం, శ్రీ వారాహి సహస్రనామం సాధ్యమైతే చేయవచ్చు. ప్రత్యేక పూజల విషయంలో అమ్మవారికి కుంకుమార్చన, శ్రీచక్ర పూజ, భైరవ పూజ, సుహాసిని పూజ, దీపారాధన, ఇవి ప్రత్యేక పూజలు. ఇకపోతే ఫలితాలు. 6వ రోజు దండిని వారాహి ఆరాధన వల్ల శత్రువులపై విజయం, కార్యసిద్ధి, ధైర్యం, నాయకత్వ శక్తి, ఐశ్వర్యం, కీర్తి, కుటుంబ రక్షణ, ఆరోగ్యం, ఇవి ఫలితాలు. ఆధ్యాత్మిక పురోగతి కూడా ఇందులో సంభవిస్తుందని గమనించవలసిన మరో విషయం, వారాహి నవరాత్రులలో ప్రతి రోజుకు స్వరూపాలు, రంగులు, నైవేద్యాలు అన్నీ సాంప్రదాయాల్లో ఒకే విధంగా ఉండవు. వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి కదా మనకు, శాక్తేయ సాంప్రదాయాలు. మీరు అనుసరించేటువంటి గురు పరంపర లేదంటే శ్రీ విద్య ఆగమ పద్ధతి ప్రకారం వాటిలో భేదాలు ఉంటాయి. గమనించండి. శ్రీమాత్రే నమః.